బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇక వాతావరణంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎలినినో ఎఫెక్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ ఎఫెక్ట్ తోటి దాదాపు 12 జిల్లాలో కరువు ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా కనిపించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయా అన్నట్టుగా కనిపిస్తోంది. ఇక వికారాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి లాంటి కొన్ని ప్రాంతాల్లో కరువు ఏర్పడుతుందేమో అనేటువంటి అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రైతులంతా కూడా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. మరి నిజంగా అనుకున్న స్థాయిలో వర్షాలు పడితే ఖచ్చితంగా సాగుకు సిద్ధంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మరి ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడతాయా లేవా, గ్రౌండ్లో మరి వాటర్ లెవెల్స్ ఇప్పటికే తగ్గుతున్నాయి. అనుకున్న స్థాయి కంటే వర్షపాతం నమోదు కూడా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో 12 జిల్లాల్లో తీవ్ర కరువు ఏర్పడవచ్చు. భవిష్యత్తులో అన్నదాతలకు నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉన్నటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. రైట్, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి కరువు ఏ జిల్లాలో వచ్చే అవకాశం ఉంది, ఈ ఎలినో ఎఫెక్ట్ ఎంతవరకు ఉండేటువంటి ఛాన్స్ ఉంది, మరి భవిష్యత్తులో ఎటువంటి వాతావరణ మార్పులు జరగబోతున్నటువంటి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, నైరుతి ఋతుపవనాల ఎంట్రీ తోటి మరి తెలంగాణ ప్రజల్లోనూ రైతన్నల్లో కళ్ళల్లో ఆనందం కనిపించింది. బట్ ఆ ఆనందం కొన్ని రోజులు మాత్రమే కనిపించినటువంటి పరిస్థితి. సో అసలు నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ తెలంగాణలో కనిపిస్తుందా? అసలు ఏం జరుగుతుంది వాతావరణానికి సంబంధించి? శ్రీశైలం, మనం ప్రధానంగా చూసుకుంటే జూను చివరిలోకి వచ్చాం. దాదాపుగా జూను వచ్చి కూడా 3 వారాలు కావస్తా ఉంది. జూన్ 20వ తారీఖు దగ్గరలో ఉన్నాం. అయినప్పటికీ కూడా రావాల్సినటువంటి వర్షపాతం అయితే రాలేదు. రైతులు ఖరీఫ్ సీజన్ లో చాలా ఎదురు చూస్తూ ఉంటారు. వర్షాలు పడితే వారికి సంబంధించినటువంటి నాట్లు పెట్టుకోవాలి, లేకపోతే వారికి సంబంధించినటువంటి విత్తనాలను పెట్టుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ 1-2 దఫాలుగా వచ్చినటువంటి వర్షం ఆ తర్వాత కనబడకుండా పోయింది. ఏదైతే ఎండాకాలం మొదట్లో ఉండేటువంటి మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఉన్నటువంటి ఎండ తీవ్రతనే మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాలలో 40-42 డిగ్రీల వరకు కూడా ఎండ ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనబడుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటే ఎల్నినో ఎఫెక్ట్ అనేది స్పష్టంగా ఉంటుందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. వాతావరణ శాఖ చెప్పినటువంటి ఎల్నినో ఎఫెక్ట్ అనేది దాదాపు తెలంగాణలోని 12 జిల్లాలకు, ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు కాదు, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి 12 జిల్లాలకు ఈ యొక్క ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఎందుకంటే ఈసారి సూపర్ ఎల్నినో ఉంటుందంటూ కొన్ని చక్కర్లు కూడా పడతా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే మనం జామున్, నేరేడు పండ్లు అని చెప్పుకుంటా ఉంటాము, నేరేడు పండ్లకు సంబంధించినటువంటి ఆ యొక్క పంట ఎక్కువ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కాలం మాత్రము వచ్చేటువంటి వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా తక్కువ వర్షపాతం ఉంటుంది, తీవ్రమైనటువంటి కరువు ఉంటుంది అనేటువంటి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ను చూపిస్తూ కొన్ని సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ అనేది మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భం. ఇక మొత్తం మీద గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పడిపోయాయి. ఇక ఈసారి వచ్చేటువంటి వర్షపాతం మాత్రం తగ్గుతుంది. ఖచ్చితంగా రావాల్సిన వర్షపాతం కంటే 15-20% వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం అందరికీ తెలుస్తుంది. ఇక ముఖ్యంగా సూపర్ ఎల్నినో అనేది ఏ జిల్లాలలో ఉండబోతుందనేది ఒకవేళ మనం పరిశీలిస్తే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో మొత్తం మీద ఈ యొక్క సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఉండబోతా ఉంది. వాటికి సంబంధించినటువంటి విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఏదైతే నీటితో సంబంధం లేకుండా పంటలు పండించేటువంటి ఆ యొక్క పంటలకే మొగ్గు చూపాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం, మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ రైతులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఈ యొక్క గడ్డు పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు ఆరుగాలం ఏదో ఒక రకంగా కష్టపడి వారి యొక్క పంటను తెచ్చుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంలో మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ప్రశ్న మాత్రము తలెత్తుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా వాతావరణ శాఖ చెప్పినటువంటి ఆ యొక్క సూచనలను పాటిస్తూ ముందుకు పోవాల్సినటువంటి సందర్భం అయితే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్ గా
ఇప్పటికే వర్షాకాలం మొదలైంది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చినాయి. ఈ జూన్ మాసం అంతా కూడా మరి నిజంగా వర్షాలతో చల్లగా ఉండాల్సినటువంటి పరిస్థితి వాతావరణంతో కూడా కానీ ఎక్కడ కూడా చల్లటి వాతావరణము చల్లటి వెదర్ కనిపించట్లేదు. మొత్తం మనకి 42-43 డిగ్రీల ఎండ తీవ్రత కనిపిస్తుంది, ఉక్కపోత కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అటు అన్నదాతలు కావచ్చు, ఇటు నగరంలో ఉన్నటువంటి సామాన్య జనం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ జూన్లో రావాల్సినటువంటి వర్షాలు రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ నౌ ఒక్కసారి ఈ ఎలినోకి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. రాష్ట్రంపై ఎలినో తీవ్ర ప్రభావం చూపనుందా? సాగుకు తిప్పలు తప్పవా? ముందున్నది కష్టకాలమేనా? వాతావరణ శాఖ అంచనాలు, ఇటీవల విడుదలైన శాటిలైట్ చిత్రాలు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, తాజాగా మంత్రి ఉత్తమ్ ఇచ్చిన ఆదేశాలు ఇక ముప్పు తప్పదని స్పష్టం చేస్తున్నది. నైరుతి ఋతుపవనాలు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయాయి. 4 రోజులుగా ఎండలు మళ్ళీ ముదురుతున్నాయి. బుధవారం చాలా చోట్ల 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. 16 జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోయినందున కొత్త బోర్వెల్స్ అనుమతులను నియంత్రించాలని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇంకోవైపు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన శాఖ అధికారులతో రివ్యూ సందర్భంగా బాంబు లాంటి వార్త పేల్చారు. తెలంగాణలో 12 జిల్లాలో ఎలినో ముప్పు ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. అది ఎక్కడెక్కడ మరి అక్కడక్కడ పసిఫిక్ మహాసముద్రం దగ్గర మొదలైనటువంటి ఎలినో తెలంగాణ దాకా వస్తున్నది. ఈ సంవత్సరం ఋతుపవనాల ప్రభావం తక్కువగా ఉంటుంది. సో వర్షాభావకు సంబంధించినటువంటి పరిస్థితులు నెలకొంటాయని కేంద్ర వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. అయితే నివేదిక రూపంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహా పలు మంత్రిత్వ శాఖలు తెలియజేస్తుంది ఏంటంటే మే నెల చివరి నాటికి ఉన్న పరిస్థితుల్లో కనీసంగా 10% మేర వర్షపాతం తగ్గొచ్చని పేర్కొంది. ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇది సూపర్ ఎలినినోగా మారుతుందని ప్రపంచ వాతావరణ విభాగం కూడా అంచనా వేసింది. ఈ ప్రభావం భారతదేశంలో 12 రాష్ట్రాల్లోని 197 జిల్లాల్లో తీవ్రంగాను, మరొక 129 జిల్లాలో ఒక మేరకు ఉంటుందని, తెలంగాణలో మాత్రం 12 జిల్లాలకు ఎలినో ముప్పు పొంచి ఉందని, ఇందులో మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ అంచనాలు కనుక తగ్గినట్లుగానే ఈసారి నైరుతి ఋతుపవనాల ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించినంతగా లేదు. పైగా ఇటీవల విడుదలైన శాటిలైట్ చిత్రాల్లో మేఘాల జాడ కూడా కనిపించలేదు. సో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు లేకపోగా పగటి రాత్రి ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో బుధవారం ఎండలు బగ్గుమంటూ మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య రోడ్లని కూడా నిర్వాసనగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎలినో ముప్పు 12 రాష్ట్రాల్లోని 326 జిల్లాలపై ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇందులో తెలంగాణలోని మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాలను కూడా పొందుపరిచింది. ఇక ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎలినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో ఆ నెలలో కూడా ఎలినో సూపర్ ఎలినోగా మారనుందని, ఇక మాన్సూన్ వర్షాలు ఈసారి నార్మల్తో పోలిస్తే సగటు 10% పైగా తగ్గే ప్రమాదం ఉంటుందని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇక ప్రత్యామ్నాయ పంటలే దిక్కు అనేటువంటి ఒక ఆలోచన సైతం రైతన్నలు చేస్తూ ఉన్నారు. వరి లాంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా పప్పు ధాన్యాలు అంటే కూరగాయలు, పండ్లు లాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచన చేశారు. పరిస్థితిని రైతులకు అర్థం చేసేలా జిల్లా స్థాయిలో కృషి విజ్ఞాన కేంద్ర, వ్యవసాయ శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్ లాంటి విభాగాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఆరుతడి పంటలే వేయాలని రైతులకు సూచించారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎలినినో ప్రభావం తక్కువ వర్షపాతం రీత్యా హార్టికల్చర్ సహా కందులు, తృణధాన్యాలు, పప్పు దినుసులు వంటి పంటలు వేయాలని ప్రసార మాధ్యమాల ద్వారా రైతులకు పిలుపునిచ్చింది. ఒకవైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు భూగర్భ జలమట్టం పడిపోవడం, రిజర్వాయర్లతో వాటర్ లెవెల్స్ కనీసం స్థాయికి పడిపోవడం, వీటన్నిటి నేపథ్యంలో ఈసారి రైతుల్లో కొంత అయోమయం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. బట్ ఎలినినో ప్రభావంతో 12 రాష్ట్రాలకు ముప్పు ఉండడంతో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అప్రమత్తమయ్యారు. రాష్ట్రాలు విడివిడిగా కంటిజెన్స్ ప్లాన్ రూపొందించుకోవాలని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా స్థాయిలోనూ ఇలాంటి ముందస్తు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలంటూ కోరాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్పై ఎలినినో వాతావరణ ప్రభావం తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందంటూ హెచ్చరించాయి. ప్రధానంగా తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,
మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎలినినో ప్రభావం సాపేక్షంగా తీవ్రంగా ఉండవచ్చన్నారు. అయితే ప్రభావిత జిల్లాలో జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను ఆయన ఆదేశించారు. ఇక జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విస్తరణ వ్యవస్థల మధ్య సమన్వయం ఉండాలంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఈ ఎలినో ఎఫెక్టు భవిష్యత్తులో ఇంకా పడేటువంటి అవకాశం ఉందంటే ఇక గ్రౌండ్ వాటర్ లెవెల్స్ సైతం మరి కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో డౌన్ అయినట్టుగా తెలుస్తోంది. బట్ ఏ జిల్లాలో ఎంత లోతులో నీటి లభ్యత ఉన్నదనేది కూడా స్పష్టంగా పొందుపరిచారు. వికారాబాద్ జిల్లాలో 14.45 మీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 12.2 మీటర్లు, మెదక్లో 13.52 మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 13.5 మీటర్లు, భూపాలపల్లి జిల్లాలో 13.21 మీటర్లు. ఇట్లా మరి జిల్లాల వైజ్గా లోతులో నీటి లభ్యత దొరుకుతోంది. గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో వాటరు తగ్గిపోయిందనేది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి మరింత సమాచారం మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చెప్తున్నటువంటి ఏదైతే ఈ ఎలినో ఎఫెక్ట్ ఉన్నదో ఈ ఎలినో ఎఫెక్ట్ తోటి ఎంత మేర రైతన్నలకు ఇబ్బంది కాబోతుందనేది మనం డిస్కస్ చేస్తే ఒకసారి మీరు చూడండి, 12 జిల్లాలో 1 కాదు 2 కాదు 12 జిల్లాలలో ఈ యొక్క ఎలినో ఎఫెక్ట్ ఉండబోతున్నట. ప్రధానంగా రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఇట్లా 12 జిల్లాలో మనం ఇంత కూడా డిస్కస్ చేసుకున్నటువంటి ఈ 12 జిల్లాల్లో ఎలినినో ఎఫెక్ట్ ఉండబోతున్నది. సో దయచేసి రైతన్నలు ఎక్కువగా నీళ్లు అవసరమైనటువంటి పంటలు అంటే వరి కావచ్చు, వరి పంట వచ్చేంత వరకు 6 నెలల వరకు కూడా మరి వరికి కంటిన్యూస్గా ప్రతిరోజు నీళ్లు ఇస్తూనే ఉండాలి. సో వరి సాగును తగ్గించుకోవాలని చెప్తా ఉంది వాతావరణ శాఖ. కేంద్ర వాతావరణ శాఖ కావచ్చు, ఇటు రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ కావచ్చు, ఇతరులు ఏమంటున్నారు, సో కొంత వరి పంటను తగ్గించుకోండి అండ్ వాటరు తక్కువగా అవసరమైనటువంటి పంటలు కందులు కానీ లేకపోతే ఇంకా పప్పు దినుసులు ఉంటాయి మనకు, శనగ కానీ ఇట్లా ఏవైతే మంచినీళ్ళు తక్కువగా ఉపయోగపడేటువంటి పంటలు కందులు, శనగలు, పెసర్లు ఇటువంటి పంటలు వేసుకొని కానీ దయచేసి వరి సాగును తగ్గించండి అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో కరువు ఏర్పడే అవకాశం ఉంది. పడాల్సిన వర్షపాతము మరి ఇంకో 10% తక్కువనే పడేటువంటి అవకాశం ఉంది. చెరువులు, కుంటలు, డ్యామ్లు, ప్రాజెక్టులలో నీళ్లు చేరితేనే మరి గ్రౌండ్లో ఉన్నటువంటి బోర్లో నుంచి వాటర్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వర్షాలే లేనప్పుడు, వర్షాలే తగ్గినప్పుడు మరి ఉన్నటువంటి కుంటల్లో నీరు ఆవిరైపోతుంది, ఉన్నటువంటి చెరువులో నీరు ఆవిరైపోతుంది, ప్రాజెక్టులకు నీరు లేక ఉన్నటువంటి నీరునే సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ గ్రౌండ్ లెవెల్లో కూడా పడి మరి నీళ్లు పైకి రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సో రైతులంతా కూడా దయచేసి మరి నీరు తక్కువగా ఉపయోగపడేటువంటి పంటలు మాత్రమే వేసుకోవాలి, శనగలు ఇటువంటి పంటలు మాత్రమే వేసుకోవాలి, కందులు, పప్పు దినుసులు ఇవి మాత్రమే వేసుకోవాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఇప్పటికైతే కొంత పొడి వాతావరణం కనిపిస్తుంది. అంటే ఓవైపు ఎండ, మరోవైపు వాన, ఇట్లా పొడి వాతావరణం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఒకసారి వెదర్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూద్దాం మనము. అంటే 19వ తారీఖు నుంచి భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో ఒక్కసారి వెదర్కి సంబంధించిన ఫోర్కాస్ట్ చూస్తే ఇక చూడండి 18 ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు చూస్తే మనము ఇక్కడ కొన్ని జిల్లాలకు వర్షపాతం ఉన్నది, కానీ కొన్ని జిల్లాలకు వర్షపాతం లేదు. ఎటు వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ ఎక్కడ కూడా వర్షపాతం లేదు. కానీ నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి, ములుగు ఈ ప్రాంతాల్లో వర్షపాతం ఉన్నది. మళ్ళీ 48 అవర్స్ తర్వాత చూస్తే అసలు వర్షమే కనిపించట్లేదు. ఎక్కడ కూడా 72 అవర్స్ తర్వాత చూస్తే అసలు వర్షమే లేదు. కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ మాత్రమే వర్షపాతం నమోదయ్యేటట్టుగా కనిపిస్తున్నది. సో ఇదంతా కూడా దేనికి సంబంధించి మనం చూసింది, కేవలం వర్షాలకు సంబంధించి. ఒక్కసారి ఈ టెంపరేచర్లో ఎండకు సంబంధించి కానీ అంటే ఎండ తీవ్రత ఏ రకంగా ఉంది అనేది ఒకసారి చూస్తే టెంపరేచర్ మ్యాప్ చూస్తే ఇక్కడ చూడండి, టెంపరేచర్ మ్యాప్ చూస్తే మనం ఇక్కడ మినిమం 43 డిగ్రీల రికార్డు స్థాయిలో 43 డిగ్రీల రికార్డు స్థాయి ఎండ తీవ్రత కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. స్టిల్ నౌ 17వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చూస్తే మనము స్టిల్ నౌ ఎండ తీవ్రత కొన్ని జిల్లాల్లో ములుగు లాంటి, జయశంకర్, పెద్దపల్లి, మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో మరి ఎండ తీవ్రత ఎంత ఉంది, 42-43 డిగ్రీల ఎండ తీవ్రత. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మనకు 39 నుంచి 41 డిగ్రీల ఎండ తీవ్రత ఉంది. హైదరాబాద్లో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా 42-43 డిగ్రీల ఎండ మనకు నమోదవుతుంది. మరికొంత ప్రాంతాల్లో 45 దాకా ఎండ తీవ్రత ఉండబోతుంది. సో ఇంత ఎండ తీవ్రతతోటి
మరి రైతన్నలు కావచ్చు ఇటు నగరవాసులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈ ఎలినో ఎఫెక్ట్ చాలా ఉండబోతున్నది. జాగ్రత్తగా